హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఇది వచ్చేసి వీడియో క్లిప్ వాళ్ళ కిందికి వెళ్ళి తీశారన్నట్టు. మా పిల్లలు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే ఇంకా వీళ్ళు కూడా వెళ్ళారు కిందికి. వీళ్ళు ఏంటంటే కొద్దిసేపు అలా ఒక రెండు రౌండ్లు అలా తిప్పక రావాలన్నట్టు వీళ్ళని. వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉండింది అలవాటు. చిన్నప్పుడు కూడా అంతే ఏడ్చేవాళ్ళు. సో కొంచెం సేపు అలా అటు ఇటు తిప్పుకొచ్చి దించేసి వెళ్ళేవాళ్ళు. సో ఇంకా అలవాటు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, కొంచెం ఇప్పుడైతే అలవాటు ఏం లేదు. ఇంకా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారనమాట. సో ఇంకా వాళ్ళ ఆనందం వాళ్ళది. ఏంటంటే ఇంకా పిల్లలు వాళ్ళకి ఇంకా వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తుంటే పిక్స్ తీయడం, వీడియోస్ తీయడం ఇవన్నీ చేస్తుంటారు అన్నట్టు. సో కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అలా ముందు వెళ్ళారనుకుంటా, టైం ఉందని చెప్పేసి ఇంకా వీళ్ళతో ఆడుతున్నాడు అనమాట వాళ్ళ డాడీ. సో ఇంకా ఒక ఆమె కూర్చుంటే ఇంకొక ఆమె ఫొటోస్ తీస్తుంది అన్నట్టు. సో వీళ్ళ వేషాలు ఇలా ఉంటాయి అన్నట్టు. సో ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళ సంతోషం వాళ్ళది అన్నట్టు. ఎన్ని వీడియోస్ అయినా ఎన్ని ఫొటోస్ అయినా తీసుకుంటుంటారనమాట. సో ఏంటంటే రాత్రి వాళ్ళ డాడీ స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. వచ్చేసి 8 or 9 ఉన్నాయన్నట్టు. దాంట్లో ఇంక ఇప్పుడు ఎన్ని ఉన్నాయని చూశాను నేను, 4 ఉన్నాయన్నట్టు. ఇంకా వాళ్ళు రాత్రి తిన్నారనుకుంటా, మళ్ళీ మార్నింగ్ కూడా తిన్నారనుకుంటా. సో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి స్వీట్ అంటే అంత ఇష్టం అన్నట్టు. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే క్యాబేజీ ఉండింది అన్నట్టు. మొన్న క్యాబేజీ తీసుకొచ్చాము. సో మేమేంటంటే క్యాబేజీ కర్రీ ఎక్కువ తినము అన్నట్టు. మా ఇంట్లో అస్సలు తినము. ఎప్పుడో ఒకసారి అలా. నాకు నచ్చదు అన్నట్టు, ఎందుకో అని తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా అలవాట్లేదు నాకు. ఎప్పుడైనా ఒకసారి అలా చేస్తానన్నమాట, నెలకి 2 నెలలకి అలా. సో మొన్న ఒక హాఫ్ పప్పులో వేసాను అనమాట. పప్పులో బాగుంటుంది టేస్ట్. మనం విడిగా వండితే, టమాటా వేసి వండితే అంత టేస్ట్ ఏమి అనిపించదు, కానీ పప్పులో క్యాబేజీ వేసి వండామంటే బాగుంటుంది టేస్ట్. సో నేను ట్రై చేశాను అనమాట, 2 సార్లు అలా వండాను. సో పెద్దది తీసుకొచ్చారు క్యాబేజీ. సో ఇంకా ఒక 2 times అలా పప్పులో వేసాను, బాగుంది. ఇంకొక సగం ఉందన్నమాట, హాఫ్కి కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా. సో ఏంటంటే నేను టైటిల్ ఎందుకు అలా పెట్టాను అనేది మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే మన యూట్యూబర్స్ చేస్తూ ఉంటారు కదా, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటాను కదా. నేను చూసినప్పుడు ఏంటంటే క్యాబేజీతో పకోడీ చేస్తుంటారు కదా. సో అది ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనుకున్నా అన్నట్టు. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, అసలు నేను ఎప్పుడు చేయలేదు క్యాబేజీతో పకోడా. ఇప్పుడు ట్రై చేద్దాం, ఎలా వస్తాయో ఏమో పకోడీ అని చెప్పేసి, టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి నేను ట్రై చేస్తున్నాను అనమాట. వాళ్ళు చూస్తుంటే ఏంటంటే చాలా కలర్ఫుల్గా, చాలా టేస్ట్ ఉంటాయేమో అన్నట్టు అనిపిస్తుంది కదా. సో నేను అసలు ఎలా ఉంటుంది, వాటి ఫ్లేవరు, వాటి టేస్ట్ ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నా. సో ఏంటంటే నేను తిన్న తర్వాత, చేసిన తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. సో నాకు అంత టేస్ట్ ఏమీ అనిపించలేదు అన్నట్టు. ఏంటంటే మనము దాంట్లో ఉప్పు, కారం ఇవన్నీ వేసినా సరే, గరం మసాలా ఇవన్నీ వేసినా సరే, ఎందుకో నాకు కొంచెం స్పైసీ అనేది యాడ్ కాలేదు. ఇంకా కారం వేసినా సరే, మనం ఏంటంటే ఆనియన్స్తో చేసిన ఫ్లేవర్ వేరుంది, ఈ ఫ్లేవర్ వేరుంది అన్నట్టు. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఇది. సో అది నేను తిన్న తర్వాత చెప్తున్నా అనమాట. అంటే మేబీ నచ్చొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది ఇలా కూడా. కానీ నాకైతే ఆనియన్స్ పకోడే బాగుంటాయి అనిపించింది. సో ఆ ఫ్లేవరు, ఆ టేస్టు బాగుంటాయి కదా ఆనియన్స్. ఆ టేస్ట్ మాత్రం రాలేదన్నట్టు. కొంచెం ఏదో అన్నీ వేసినా కానీ కొంచెం ఏదో సత్తుగా అనిపించింది అన్నట్టు నాకు. సో ఇంకా నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఇంకా నేను బాగుంటాయేమో అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో కలిపాను, ఒక 1/2 kilo అలా కలిపాను. నాకైతే నచ్చలే, పిల్లలు తిన్నారు, బాగానే తిన్నారు. సో ఇంకా కొంచెం పిండి కూడా పక్కకు పెట్టేశాను. మా హస్బెండ్ వచ్చినాక వేడివేడి బాగుంటాయి కదా, మళ్ళీ
ఇప్పుడెప్పుడో మనం సాయంత్రం వేసేసి తను వచ్చినాక మళ్ళీ ఒక 2 అవర్స్కి పెట్టాలంటే అంత బాగోవు కదా. అందుకని చెప్పేసి నేను అవి పక్కకు ఇంకొంచెం పిండి కలిపింది పక్కకు పెట్టాను అన్నట్టు. సో ఇంకా ఇంకా ఈసారి అయితే ట్రై చేయొద్దు అనిపించింది. ఆనియన్స్తోనే బాగుంటుంది, స్పైసీగా ఉంటాయి అన్నమాట మన ఆనియన్స్తో చేస్తే. సో ఇదంతా స్పైసీ లేదు, నాకు అనిపించలేదు అంతగా. సో అంటే ఇంకా ఏమి నచ్చిన వాళ్ళు అవి తింటారు కదా, అట్లా అన్నట్టు. సో ఇంకా నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక 1.5 కప్పు అలా ఉంటుంది. ఇది శనగపిండి వచ్చేసి 1/2 కేజీకి ఎక్కువ ఉందన్నట్టు, 1/2 కేజీకి ఎక్కువే తెప్పించాను నేను. అది తర్వాత ఇంకా ఒక 1/2 కప్ ఏమో బియ్యం పిండి వేసుకున్నాను. మనకి మరీ అచ్చము ఇది శనగపిండితో చేస్తే మెత్తగా ఉంటుంది కదా, కొంచెం ఆ మెత్తగా ఉంటే అంటే మెత్తగా ఉండే నచ్చే వాళ్ళు ఉంటారు, కొంచెం కరకరలాడుతూ రావాలని చెప్పేసి నేనేంటంటే ఒక 1/2 కప్పు అలా బియ్యం పిండి వేసాను. సో బాగున్నాయి, కరకరలాడుతున్నాయి, స్పైసీగా ఉన్నాయి కానీ అవి కరకరలాడుతున్నాయి కానీ స్పైసీగా లేవు, నాకు అట్లా అనిపించింది అన్నట్టు. సో ఇంకా నేను ఇవన్నీ వేసాను, ఉప్పు, కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు, ఇవన్నీ యాడ్ చేశాను నేను. కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసాను కానీ ఎన్ని వేసినా కానీ కొంచెం ఆ టేస్ట్ అనేది రాలేదు ఇంకా అనిపించింది అన్నట్టు నాకైతే. సో ఏంటంటే నేను టైటిల్ ఎందుకు అలా పెట్టానంటే, సో 1 ఇయర్ సంది మాకేంటంటే ఒక్క పని అనుకుంటే అవి 2 పనులు అవుతున్నాయి అన్నట్టు. అసలు అనుకున్న పనులు ఏమీ జరగట్లేదు 1 ఇయర్ నుంచి. ఏంటో మరి మధ్యన కొంచెం మాకేంటో అన్ని నష్టాలు జరుగుతున్నట్టే అనిపిస్తుంది అన్నట్టు. సో మా ఇంట్లో ఎందుకంటే అలా అనిపించింది, మా ఇంట్లో వస్తువులు కానీ ఒకదాని బట్టి ఒకటి ఏదో పని కట్టుకొని ఖరాబ్ అవుతున్నాయి అన్నట్టు. అవి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు. సో అదన్నట్టు ఇంకా. సో ఏంటంటే ఒక 1 మంత్ బ్యాక్ ఏమో కొంచెం ఫ్రిడ్జ్ రిపేర్ అయింది, మళ్ళీ దాన్ని మంచి చేయించినాం. సో ఇంకా తర్వాత మా హస్బెండ్ బైకు, తర్వాత ఇంకేంటంటే వాషింగ్ మిషన్. మళ్ళీ ఏంటంటే ఒక 4 డేస్ బ్యాక్ నా మొబైల్ కూడా ఏందో ఛార్జింగ్ పెట్టినట్టే, ఛార్జింగ్ పెట్టేటప్పుడు బాగుంది, తర్వాత చూస్తే మొత్తం స్విచ్ ఆఫ్ అయింది, అస్సలే ఆన్ కావట్లేదు అనమాట అది. సో ఏందా ఇలా జరుగుతుందా అనేసి అనిపిస్తుంది అన్నట్టు. సో నేను అందుకే అలా అనుకుంటాను అనమాట. సో ఉంటాయి కదా కొన్ని మనం దేవుణ్ణి నమ్మినప్పుడు ఇట్లాంటివి కూడా చిన్న చిన్నవి నమ్ముతూ ఉంటాం కదా, ఎందుకంటే దిష్టి అనేది ఉంటుంది కదా ఎవరిపైన, నరదిష్టి అది ఇది అంటారు కదా. సో అది ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే మన అనుభవాలే మనకి చెప్తాయి అన్నట్టు ఒక్కొక్కటి. ఇంకా దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు పెట్టేది లేదు, ఏం చేసేది లేదు. కానీ ఏంటో కొంచెం మంచిగా ఉన్నారు, మంచిగా బతుకుతున్నారు అనుకుంటే వాళ్ళపైన ఇట్లాంటి చిన్నవి వస్తూనే ఉంటాయి అన్నట్టు, కొంచెం నరదిష్టి అవి ఇవి. సో నమ్మే వాళ్ళు నమ్ముతారు, లేదంటే లేదు. కానీ నేనైతే చిన్నవే కదా ఇట్లాంటివి నమ్ముతా అన్నట్టు. సో మన ఇంట్లో జరిగే సిచ్యువేషన్లు బట్టి మనకి ఆలోచనలు వస్తుంటాయి కదా, అంతే. అవేం పెద్ద ప్రయోగాలని నేను చెప్పను, కానీ చిన్న నరదిష్టి అవి ఉంటాయి కదా, అట్లా అన్నట్లు. సో ఇంకంతే, ఇంకేం లేదు. సో నేను ఈ పకోడీ వేస్తున్నాను, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. బాగున్నాయి కానీ నాకైతే టేస్ట్ కొంచెం నచ్చలేదు అనిపించింది. దీని బదులు ఆనియన్స్ కట్ చేసినా కానీ బాగుండేది అనిపించింది. సో ఇంకా చూడాలి మా హస్బెండ్ ఏమంటారో, ఆయన తిన్న తర్వాత ఏం చెప్తారో. సో ఫ్రెండ్స్, మీరేమన్నా ఇలాంటి ట్రై చేస్తారా ఎప్పుడైనా? ఏంటంటే క్యాబేజీతో కానీ ఇంకేమైనా వెరైటీస్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను వెరైటీ అంటే నేను తక్కువ క్వాంటిటీలో కలపాల్సింది నేనే ఎక్కువ కలిపేసాను అన్నట్టు. నచ్చితే ఇంకోసారి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుండేది. సో అలా అనిపించింది అన్నమాట నాకైతే. ఒక 3 టైమ్స్ ఏమో 3 ఆయిల్ వేసాను నేను. సో 3 ఆయిల్ వేసినా కానీ ఇంకా కొంచెం మళ్ళీ కొంచెం పిండి కూడా ఉంది, ఇంకా ఈవినింగ్ వేద్దాంలే 5:36 ఆ మధ్యలో వేద్దాం అనుకున్నాను.
సో ఇంకా అది కలిపి పక్కన పెట్టుకున్నాను అన్నట్టు. సో ఇలా అనిపించింది అనమాట నాకైతే. ఒక హాఫ్ కిలో అంత కలిపాను నేను. ఇదే ఒక పావు కేజీకి ఎక్కువ ఉంది. అందులో నేను మళ్ళీ రైస్ పిండి కూడా వేసాను కదా, సో ఎక్కువ అనిపించింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే.